నేను ఈ మందిరానికి రాకముందు నేను ఫోన్లో చూస్తూ ఫాలో అవుతూ వచ్చాను. నేను ఎవరో కూడా తెలియదు, మీరెవరో కూడా మాకు తెలీదు. అప్పుడు మీరు మాకు ఒక ప్రవచనం ఇచ్చారనమాట. మీ ఇంట్లో ఒక అబ్బాయి ఫారెన్కి వెళ్తారు అని చెప్పి మీరు ప్రవచనం ఇచ్చారు. మీ అబ్బాయి ఫారెన్కి వెళ్తాను ప్రాపర్స్ రిలీజ్ చేశారు. తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ అదే ప్రాపర్స్ రిలీజ్ చేశారు. మళ్ళీ ఇంకొకసారి నేను పర్సనల్ అపాయింట్మెంట్ చేసినప్పుడు ఇంకొకసారి మళ్ళీ ప్రాపర్స్ రిలీజ్ చేశారు. మళ్ళీ ఇంకొకసారి మా అమ్మ వచ్చింటే మా అమ్మకు నా బిడ్డ గురించి మీరు ప్రవచనం ఇచ్చినారు. 4 సార్లు ఒకే ప్రవచనం వచ్చిందనమాట. ఈరోజు మా అబ్బాయికి అమెరికాలో పెద్ద యూనివర్సిటీలో మా అబ్బాయికి సీట్ వచ్చింది. పెద్ద యూనివర్సిటీలో ఈరోజు సీటు వచ్చింది. పెద్ద యూనివర్సిటీలో మంచి కాలేజ్ క్యాంపస్ సెలెక్షన్లో మా అబ్బాయికి సీట్ వచ్చింది. దేవునికి స్తోత్రం, దేవునామకి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఈ మందిరానికి రాకముందు నేను ఫోన్లో చూస్తూ ఫాలో అవుతూ వచ్చాను. నేను ఎవరో కూడా తెలియదు, మీరెవరో కూడా మాకు తెలీదు. అప్పుడు మీరు మాకు ఒక ప్రవచనం ఇచ్చారనమాట. మీ ఇంట్లో ఒక అబ్బాయి ఫారెన్కి వెళ్తారు అని చెప్పి మీరు ప్రవచనం ఇచ్చారు. మీ అబ్బాయి ఫారెన్కి వెళ్తాను ప్రాపర్స్ రిలీజ్ చేశారు. తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ అదే ప్రాపర్స్ రిలీజ్ చేశారు. మళ్ళీ ఇంకొకసారి నేను పర్సనల్ అపాయింట్మెంట్ చేసినప్పుడు ఇంకొకసారి మళ్ళీ ప్రాపర్స్ రిలీజ్ చేశారు. మళ్ళీ ఇంకొకసారి మా అమ్మ వచ్చింటే మా అమ్మకు నా బిడ్డ గురించి మీరు ప్రవచనం ఇచ్చినారు. 4 సార్లు ఒకే ప్రవచనం వచ్చిందనమాట. ఈరోజు మా అబ్బాయికి అమెరికాలో పెద్ద యూనివర్సిటీలో మా అబ్బాయికి సీట్ వచ్చింది. పెద్ద యూనివర్సిటీలో ఈరోజు సీటు వచ్చింది. పెద్ద యూనివర్సిటీలో మంచి కాలేజ్ క్యాంపస్ సెలెక్షన్లో మా అబ్బాయికి సీట్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకా ఈసారి రావాలి, ఇంకా అబ్బాయికి స్టడీ లోన్ రావాలి. అబ్బాయి ఇయర్లో వెళ్ళిపోతాడు 25లో. మా బాబుకి ఇచ్చిన ప్రవచనం ఒకటి నెరవేరింది. దేవునికి స్తోత్రం. 4 సార్లు వచ్చింది. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చిందమ్మా మీకు? లైవ్ లోనా? ఫోన్ కాల్ లో వచ్చింది. యూట్యూబ్ లైవ్ లో మీరు ఫోన్ చేశారమ్మా? మీరు ఫోన్ చేసినప్పుడు యూట్యూబ్ లైవ్ లో ఫోన్ తీసినప్పుడు మీరు ఫోన్ చేస్తే కలిసింది. సో కలిసినప్పుడు అప్పుడు నేను ప్రాసెస్ రిలీజ్ చేస్తాను, మీ అబ్బాయి ఫారెన్కి వెళ్తున్నానని చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా చెప్పారు. ఎందుకు ఇన్నిసార్లు దేవుడు చెప్పారంటే, కొన్నిసార్లు ఇది జరుగుతుందా లేదా డౌట్ వస్తుంది. సో అంచేత ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అదే విషయాన్ని బయలుపరుస్తాడు. సో కాబట్టి ఈరోజు ఈ అమెరికా యూనివర్సిటీలో సీటు వచ్చింది. సో సీటు వచ్చిందంటే ప్రాపర్టీ నెరవేరుతుంది. అలాగే వీసా వస్తుంది, లోన్ వస్తుంది. ఫ్లైట్ ఎక్కి వెళ్తాడు. నమ్మాలి. నమ్మితే ఏం చూస్తారండి? దేవుని యొక్క మహిమ చూస్తారు. ప్రాపర్టీ ఏంటంటే దేవుని యొక్క స్వరం అండి. సో వాళ్ళెవరో మాకు తెలియదు, అయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాన్ని బయలుపరిస్తే మేము అదే ప్రవచిస్తాం. సో మాకు తెలియదు, సో మేము ప్రవచించాము. వాళ్ళ అబ్బాయి ఎవరో తెలియదు. సో కానీ ఏ విషయాలైతే పరిశుద్ధాత్మ బయలుపరిచాడో అవి మేము ప్రవచించాము. 4 సార్లు వచ్చిందంట. సో ఎగ్జాక్ట్గా అలాగనే డోర్ ఓపెన్ అయింది. సో వాళ్ళ బాబుకు సీట్ వచ్చింది. దేవుడు కార్యం చేస్తాడు. ఇక నేను ప్రవచిస్తున్నాను, మీ ఇంట్లో కూడా అద్భుతాలు జరుగుతాయని ప్రవచిస్తాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. మీకు మనీ వస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. మీ అప్పులన్నీ తీరిపోతాని ప్రవచిస్తున్నాను. చెప్పండి, రిసీవ్ అని. మీకు గుడ్ న్యూస్ వస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి, రిసీవ్ అని. అమ్మ మీరు సాక్ష్యం చెప్పి ప్రభువు కనిపించారు కాబట్టి మీకు వచ్చే స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు సంథింగ్ ఏదో మీ హస్బెండ్ సంబంధించినటువంటి ఏదో ఇన్కమ్ పెరగడం నేను చూస్తున్నాను. ఆత్మలోకంలో చెక్ చేస్తే ఇన్కమ్ పెరగడం. ఆత్మలో చెక్ చేస్తే నాకు సంథింగ్ ఎవరైనా మెడికల్ ఫీల్డ్ ఎవరైనా ఉన్నారమ్మా? మెడికల్ ఫీల్డ్ మా పెద్ద అబ్బాయి చదువుతున్నాడండి, 4th ఇయర్. మీ పెద్ద అబ్బాయి మెడికల్ ఫీల్డ్ లో చదువుతున్నాడు. మెడికల్ ఫీల్డ్ సంబంధించినటువంటి కోర్స్ చదువుతా ఉన్నాడు. ఎంబీబీఎస్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు నాకు సంథింగ్ మీ అబ్బాయి మాత్రమే ఇంకోరో ఉన్నారు.
ఇంకా రెండు ఉన్నారమ్మా? ఇద్దరు అబ్బాయిలే అండి నాకు. కాదు కాదు, మెడికల్ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు ఇంకా మా ఉన్నారు. వారే మా వారే. మీ వారు మర్చిపోతేటమ్మా. ఎస్, మన ఇంటికి వెళ్ళినాక బాధపడతాడు. ఎస్, మీ వారు ఏం చేస్తారమ్మా? ఆయన డాక్టర్. డాక్టర్, అదే. ఎస్, మీ అబ్బాయి ఇప్పుడు ఎస్ డాక్టర్ కోర్స్ ఎంబీబీఎస్ చేస్తున్నాడు. ఆయన ఆల్రెడీ డాక్టర్. ఎస్, సరే నేను మీ యాక్చువల్గా ఇందాక మీ హస్బెండ్ నేను చూస్తాను. మీ హస్బెండ్ ఎస్ డాక్టరు, అయితే మీ హస్బెండ్కు ఎస్ ఇన్కమ్ పెరగడం నేను చూస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. ఎస్ ఎస్, సైడ్ ఇన్కమ్ రావడం నేను చూస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. ఎస్, నెక్స్ట్ ఆత్మలో చెక్ చేస్తాం. నాకు సడన్ గా స్పిరిట్ లో నేను చూస్తాం. నాకు ఎస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో సంథింగ్ ఏదో ఫ్లాట్ లో ఉండేది. ఎవరమ్మా? అమ్మ వాళ్ళు తమ్ముడు వాళ్ళు. ఎస్, అమ్మ వాళ్ళు తమ్ముడు వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఆత్మలో చెక్ చేస్తాం. నాకు మియాపూర్ కనిపిస్తుంది. సంథింగ్ అమ్మోళ్ళ ఇంటి దగ్గర. ఎస్, అమ్మ వాళ్ళు మియాపూర్ దగ్గర ఉంటారమ్మా? ఎస్, మియాపూర్ దగ్గర ఉంటారు. ఎస్, మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఏదో బ్లెస్సింగ్ రాబోతుంది. ఎస్, చేతులు పైకెత్తామా. ఎస్, అనుకోండి, గట్టిగా అనుకోండి. ఎస్, ప్రభు నాకు ఈ కార్యం జరగాలి, నేను మళ్ళీ సాక్ష్యంతో వస్తాను ప్రభు అని చెప్పేసి అనుకోండి. ఎస్, అనుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఒక అభిషేకం మీపైకి బలంగా రిలీజ్ చేయబోతున్నాడు. ఒక ఏలియా అగ్ని మీపైకి బలంగా దిగొస్తుంది. బలంగా దిగొస్తుంది. పొందుకోండి. యేసు క్రీస్తు నామములో ఈ అగ్ని దిగొస్తుండగా ఎస్ మీ ఇంట్లో అద్భుతాలు జరగబోతున్నాయి. అద్భుతాలు జరుగుతున్నాయి. ఎస్, మీ వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. పొందుకోండి. షుగర్, మీలో ఉన్న షుగర్, ఎస్ మీ ఇంట్లో ఉన్న షుగర్ యేసు నామములో కాలిపోతుంది. షుగర్ ఫ్రీ. నేను షుగర్ని తీసేస్తున్నాను. యేసు నామములో షుగర్ రాత్మ మీలో బయటికి వెళ్ళిపోతుంది. యేసు క్రీస్తు నామములో ఆమె. ఎవరికమ్మా షుగర్? ఎవరికి ఉందమ్మా? నాకే ఉంది అయ్యగారు. మీకే షుగర్ ఉంది. సాల్ట్ లేదు కానీ షుగర్ అయితే ఉంది. రైట్. ఎస్, ఆ షుగర్ ని యేసు నామములో కాల్ చేస్తున్నాను. మీ షుగర్ నార్మల్కి వస్తుంది. అనుకోండి, గట్టిగా మీ మనసు అనుకోండి. ఆ షుగర్ ఎస్ నార్మల్ స్టేజ్కి రావాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఎస్, ఇదే స్టేజ్ మీద నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు. అనుకోండి, మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. ఎస్, గాడ్ బ్లెస్ యు.